హలో, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈవిల్ లవ్' ఎపిసోడ్ 26. నా శరీరంతో నీకిష్టం వచ్చినట్టు ఆడుకున్నావు కదా! అసలు నన్ను మనిషిలా ట్రీట్ చేశావా? ఇప్పుడు మాత్రం నాకేమైతే నీకేంటి? నీకెందుకు అసలు నా గురించి? మీకెందుకు నా గురించి? నా గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ హద్దుల్లో ఉంటే బావుంటుంది అంది ప్రణవి చాలా కోపంగా. ప్రణవి అన్న మాటలకి సూర్య తనని కోపంగా చూస్తూ ప్రణవి పక్కన ఉన్న వాళ్ళకి ఒక పంచ్ ఇచ్చాడు. దెబ్బకి ప్రణవి కళ్ళు మూసుకుంది గట్టిగా. మళ్ళీ మెల్లిగా కళ్ళు తెరిచి భయపడుతూ సూర్య వైపు చూసేసరికి, ఆ పరిస్థితిని నాకు రప్పించింది ఎవరే? నువ్వు కాదా? అని అరిచాడు గట్టిగా. నాకు ఒళ్ళు కొవ్వెక్కి నీతో ఆ పని చేశానా? నువ్వు కాకపోతే 100 మంది దొరుకుతారే నాకు బయట. కానీ నేను ఏనాడు వేరే ఆడదాని శరీరాన్ని ముట్టుకోవడం కాదు కదా! వేరే అమ్మాయిలను కన్నెత్తి కూడా చూడలేదు కనీసం. అలాంటిది నేను నిన్ను ఇష్టం లేకుండా ముట్టుకున్నాను. ఎందుకంటే కావాలనే చేశాను అది. నీకు ఇష్టం ఉందా లేదా అన్నది నాకు అనవసరం. నాకు చేయాలి అనిపించింది చేశాను. అయినా నేను బాధపడ్డ దానికన్నా ఎక్కువ ఏం కాదే. మనకు పెళ్లయింది. కానీ మన మధ్య శారీరక బంధం లేదు అనే కదా నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావు. అదే మన మధ్య ఆ బంధం కూడా ఏర్పడింది అనుకో, అప్పుడు నువ్వు వేరే వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావో చూడాలి అనుకున్నానే. పర్లేదు వేరే పెళ్లి చేసుకోను అని మళ్ళీ వచ్చి ఊర్ల మీద పడ్డావు. నీకు కూడా మొగుడు అనే సెంటిమెంట్లు బాగానే ఏడ్చాయా? అన్నాడు సూర్య వెటకారంగా. అది చెప్పినా నీకర్థం కాదు. నీకు నచ్చింది నువ్వు చేశావు కదా! ఇక నేనెలా పోతే నీకెందుకు? అయితే నువ్వేం చేసినా నాకు అనవసరం అంటావా? అంతేనా? అవును. అంతే అంది ప్రణవి గట్టిగా. అంత గట్టిగా అరవకే నాకు చెవులు బాగానే వినబడుతున్నాయి. అంటూ అంటే నువ్వేం చేసినా, ఎవడితో తిరిగినా, ఎవడిని చేసుకున్నా నేనడగకూడదు. అసలు నీ మనసులో నాకెలాంటి వాల్యూ లేదు. అంతే కదా! అంటూ సూటిగా ప్రణవి కళ్ళల్లోకి చూశాడు సూర్య. అతడి చూపులకి, మాటలకి ప్రణవి మొహం పక్కకి తిప్పుకుంది. చెప్పవే పోనీ ఎవడినన్నా సెట్ చేసుకున్నావా? నాకు అనవసరం అంటున్నావు అన్నాడు సూర్య పళ్ళు నూరుతూ. చేసుకునే ఉండుంటావులే. లేకపోతే ఇంత ధైర్యంగా ఒక్కదానివే బతకడానికి ఇల్లు వదిలి రావు కదా! ఇప్పుడు నిన్ను అడగడానికి అమ్మ, బాబు లేరు. మొగుడు లేడు. మొగుడిని ఎలాగో వదిలేసావు కదా! అందుకే నేనడిగినా కూడా నాకనవసరం. నీకిష్టం వచ్చినట్టు ఉంటాను అంటున్నావు కదా! ఇంతకీ ఎవడే వాడు? ఎక్కడుంటాడు? అని అన్నాడు సూర్య కళ్ళు ఎగరేసి కోపంగా. సూర్య మాటలకి కోపంగా సూర్య చెంప పైన ఒకటి కొట్టింది ప్రణవి. సూర్య ఆమె దెబ్బకి గట్టిగా కళ్ళు మూసి తెరిచాడు తప్ప ఇంచు కూడా కదలలేదు అక్కడి నుండి. ప్రణవి అదే కోపంలో సూర్య కాలర్ పట్టుకొని అతడి కళ్ళల్లోకి చూస్తూ ఎలా కనిపిస్తున్నానురా నీకు? అని అరిచింది. ఇంకెలా కనిపిస్తావే? మొగుడిని వదిలేసిన ఆడదాన్ని ఈ సమాజంలో ఏమంటారో తెలియదా? అన్నాడు సూర్య కూడా. అవును. వదిలేశాను. అంతటితో నీకు నాకు ఉన్న బంధం తెగిపోయింది. మళ్ళీ ఇప్పుడెందుకు ఇదంతా మాట్లాడుతున్నావు? ఎవరినైనా ఉంచుకున్నాను అని నీకు నేను చెప్పానా? లేకపోతే వేరే ఎవరితో అయినా నీ ముందు తిరిగానా నేను? నా బతుకు నేను బతుకుతున్నాను. ఏమైనా నేను మళ్ళీ నీ లైఫ్‌లోకి వచ్చానా నన్ను ఉద్ధరించమని? లేదు కదా! నీ ఆఫీస్‌లో జాబ్ చేస్తున్నాను కదా! అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను పడేదాన్ని కాదు. చెప్తున్నాను. నేను నీ లిమిట్స్‌లో నువ్వుంటే మంచిది. గీత దాటి ఎక్స్‌ట్రా వాగావనుకో నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేగి ఊరేసుకోవే నాకేంటి? అంటూ అయినా నన్ను కొట్టేంత ధైర్యం బాగానే వచ్చిందే నీకు. చెయ్యి కూడా లేస్తుంది కదా! అంటూ ప్రణవికి అతడి బాడీ పూర్తిగా టచ్ అయ్యేలా ఆమె మీదకి వంగాడు సూర్య. ఆమె బంప్‌కి అతడు టచ్ అవ్వడంతో ప్రణవి కాస్త భయపడి, "ఏం చేస్తున్నావు సూర్య?" అంది కళ్ళు పెద్దవి చేసుకొని. "నీకెందుకే నేనేం చేస్తే?" అంటూ ప్రణవి జుట్టుని గట్టిగా అతడి చేతుల్లో బంధించి ఆమె మెడను వంచి, ఆమె పెదాలను అందుకొని డీప్‌గా కిస్ చేశాడు సూర్య. సూర్య చేస్తున్న పనికి ప్రణవికి అస్సలు ఊపిరి ఆడడం లేదు.
అతడి కాలర్ పట్టుకొని "వదులు సూర్య" అంటూ గింజుకుంటూ ఉంది ప్రణవి. కానీ సూర్య అంతకంతకు ఆ ముద్దు వేగం పెంచుతూ 10 నిమిషాల పాటు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసి వదిలాడు. అప్పుడు ప్రణవి వేగంగా శ్వాస తీసుకుంటూ తన కడుపుపై చేయి వేసుకొని మెల్లిగా ఆమె పక్కనే ఉన్న చైర్‌లో కూలబడింది సూర్య షర్ట్ పట్టుకునే. ఆమె అవస్థ చూసిన సూర్య ఆమె టేబుల్‌పై ఉన్న వాటర్ బాటిల్ క్యాప్ తీసి ఆమె ముందు ఉంచాడు. ఆ బాటిల్ అందుకొని గటగటా తాగేసి ఆ వాటర్ బాటిల్ ఖాళీ చేసేసింది ప్రణవి. 5 నిమిషాల తర్వాత సర్దుకొని ఆమె కడుపు మీద నిమురుకుంటూ దుఃఖం పొంగుకు వస్తూ ఉంటే, మొహాన్ని చేతుల్లో దాచుకొని ఏడుస్తూ ఉంది ప్రణవి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.